జై శ్రీరామ్. ఈరోజు మనము నకిరేకల్లో ఉన్నాం. మరి వీళ్ళు ఇల్లు స్టార్ట్ చేసిర్రు, కొంత వర్క్ అయింది. అయితే ఏమైంది అంటే, సరే వీళ్ళు ఏం చేసిరో కానీ ఈ స్థలానికి ఈశాన్యంలో పాత ఇల్లుంది. ఇంతకుముందు ఈశాన్యంలో పాత ఇల్లుంది. ఈ పాత ఇల్లు అట్లనే ఉంచుకొని మనోళ్ళు నైరుతి మీద ముగ్గు పోసి ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా చేయొద్దు. అది పెద్ద తప్పు. ఈశాన్యములో ఇల్లు ఉండి అందులో వండుకొని మనం అందులో తినుకుంటూ అందులో ఉంటూ నైరుతి మీద ఇల్లు కట్టడానికి సాహసించొద్దు. అది చాలా పెద్ద తప్పు, మామూలు తప్పు కాదు. అది కట్టడమే కుదరదు. కుదురుడే కాదు, డేంజర్ అలా డేంజర్. అసలు చెప్పొద్దు. చెప్పాలని ఏంటంటే, బయటికి పోయిన వ్యక్తి ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకం ఉండదు పరిస్థితి. ఎందుకు ఉండదు అంటే అటువంటి అవకాశం ఉంటుంది. ఏం చేయాలి? ఆ ఇల్లు అటువంటిప్పుడు ఏం చేయాలి? మనం ఈశాన్యం ఉన్న ఇల్లుని కూలగొట్టైనా కట్టాలి, అల్లకెళ్ళి వెళ్ళిపోవాలి, బయటికి వేరే దాంట్లో ఉండాలి. అప్పుడు సాఫ్గా చేసుకొని ముగ్గు పోసుకొని అప్పుడు ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది. కానీ ఈశాన్యం మూలలో ఇల్లుండి అందులో మనం నివసిస్తూ నైరుతి మూలలో ఇల్లు ఎప్పుడైతే ముగ్గు పోసి లేపుతుంటామో మనం అన్ని విధాలు, నేను చెప్పని అవసరం లేదు, మీకు అనుభవం అయి ఉంటది. చెప్పండి. నాన్న కూడా జరిగిపోయింది. ఆ ఇల్లు ఉండి చేయకూడదు. అసలు ముగ్గు పోసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు చెప్పాలి, వాస్తుశాస్త్రవేత్త గమనించాలి, వాళ్ళు కూడా తెలియజేయాలి. కానీ ఏదో మీకు తెలియదు, మీరు పోయామన్నారు, వాళ్ళు పోసినరు, మీరు లేపిర్రు, అది ఎంత ఎఫెక్ట్ ఇంటి యజమాని మీద దెబ్బ పడుతుంది. తప్పదు అది. అట్లా చేయకూడదు. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూసేటోళ్ళు కూడా ఈశాన్య మూలలో ఇల్లుండి అందులో సంసారం చేసుకుంటా నైరుతి మూలలో ఇల్లు కట్టడం అనేది సాహసం చేయకండి.